సమాజంలో శతాబ్దాలుగా కొనసాగిన దేవదాసి వ్యవస్థ అనేక మహిళల జీవితాలను చీకటిలోకి నెట్టింది. అయితే అదే వ్యవస్థలో పుట్టిన ఒక మహిళ ఆ అన్యాయాన్ని సవాల్ చేసి దాన్ని రద్దు చేయించేందుకు పోరాడింది. దేవదాసి వ్యవస్థను అంతం చేయాలన్న సంకల్పంతో సామాజిక ఉద్యమం నడిపి చరిత్రలో నిలిచిన ఆ దేవదాసి బిడ్డ కథ మనకు స్ఫూర్తినిస్తుంది. ఎవరా దేవదాసి బిడ్డ? ఏంటా స్ఫూర్తివంతమైన గాథ? తెలుసుకోవాలి అంటే సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ దేవరాజ మహారాజా ఎడిట్ పేజ్ నుండి ఈ వీడియోలాగ్. సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి వాళ్లను వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయస్సు 40 దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలంపాటలో గెలుచుకొని తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు, ఇతరత్రా పనులకు వాడుకునేవారు. ఇలాంటి నీచ నికృష్ట వ్యవస్థను సనాతన ధర్మం పేరుతో మనువాదులు ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగించారు. రాజరాజ చోళుని కాలంలో ఒక్క తంజావూర్ దేవాలయంలోనే 400కు పైగా దేవదాసీలు ఉండేవారని చరిత్ర చెబుతోంది. అక్టోబర్ 8, 1947 మెడ్రాస్ అసెంబ్లీ సభ్యులు ఓపి రామస్వామిరెడ్డి యార్, ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంతే, సభలో గందరగోళం ప్రారంభమైంది. సత్యమూర్తి అయ్యార్, శ్రీనివాస్ అయ్యార్, గోవిందరాఘవ అయ్యార్, శేషగిరి అయ్యార్ల బృందం దాన్ని వ్యతిరేకించింది. అలా చేయటం సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకమని, మత శాస్త్రాలకు వ్యతిరేకమని ఆందోళన ప్రారంభించారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే స్థాయి ఈ చట్టసభకు ఉందా అని కూడా ప్రశ్నించారు. ఇరు పక్షాల ఆందోళనలను ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తూ సభను నిర్వహిస్తున్న రాజాజీ మౌనం వహించారు. గందరగోళాల మధ్య ఆనాటి సభ ముగిసింది. ఆ సాయంత్రం ముత్తులక్ష్మీరెడ్డి పెరియార్ ఈవి రామస్వామి దగ్గరికి వెళ్లి సలహా అడిగారు. ఆయన ఆలోచించి కొన్ని సూచనలు చేశారు. మరునాడు అక్టోబర్ 9, 1947 సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యార్ చర్చ మొదలుపెట్టారు. దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాలలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. వారు నేరుగా దైవ సేవకులన్నమాట. వారు చేసే పవిత్ర కార్యాలను బట్టి వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. వారికి భోగభాగ్యాలు లభిస్తాయి అంటూ శాస్త్ర నియమాలన్నింటినీ ఓటంకిస్తూ సత్యమూర్తి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మిగతా వారు కొందరు ఆయన బాణీలోనే మాట్లాడారు. అంతా అయ్యాక ముత్తులక్ష్మీరెడ్డి లేచి ఇలా అన్నారు: అయ్యారు గారు చెప్పిన శాస్త్ర విషయాలన్నింటితోనూ నేను ఏకీభవిస్తున్నాను. ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేస్తూ వచ్చిన సేవలకు మాకు అందిన దైవకృప మాకు చాలు. అందుకున్న భోగభాగ్యాలు కూడా మాకు సరిపోయాయి. ఇటువంటి పనులు అంటే దేవదాసీల వృత్తి చేయటం వల్ల దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మేవారు, సనాతన ధర్మాన్ని గౌరవించాలని అనుకునేవారు నిరభ్యంతరంగా వారి ఇంటి ఆడవారిని స్వచ్ఛందంగా దేవదాసీలుగా మార్చుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. అయితే మా నిమ్న వర్గాల మహిళలంతా ఈ వృత్తిని తిరస్కరిస్తున్నాం అని ముగించారు. సనాతన ధర్మం గురించి మహోపన్యాలిచ్చిన వారి నోళ్లు మూతపడ్డాయి. దొంగకు తేలి కుట్టినట్టు కిక్కురు మనకుండా కూర్చున్నారు. అప్పుడు అసెంబ్లీ దేవదాసి నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత వివిధ రూపాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థ రద్దయింది. అప్పటి మద్రాస్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు కలిసి ఉండేవి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాతమ్మ జోగిని వ్యవస్థలు, మలబార్ ప్రాంతంలో ఉన్న నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని బసివి వ్యవస్థలు రద్దయ్యాయి. దేవదాసి వ్యవస్థ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడేది. అవన్నీ దేవదాసి నిర్మూలన చట్టంతో రద్దయ్యాయి. ఆ ఘనత పూర్తిగా ముత్తులక్ష్మీరెడ్డికి దక్కుతుంది. దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం కోసం అధికారికంగా అసెంబ్లీలో పోరాడిన డాక్టర్ ముత్తులక్ష్మి స్వయంగా ఒక దేవదాసి కూతురు. ఒక దేవదాసి బిడ్డ దేవదాసి వ్యవస్థను రద్దు చేయించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఆ జీవితంలోని సాధక బాధకాలు ఆమె పిన్న వయసులోనే తెలుసుకున్నారు. కాబట్టి ఆ పరిధిలోంచి బయటపడాలని కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యారు. పెరియార్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి పోరాడి అసెంబ్లీకి వెళ్లారు. సుందర్ రెడ్డిని వివాహం చేసుకుని సాధారణ జీవితం గడుపుతూనే అసాధారణ ప్రతిభా పాఠవాలతో వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించారు. ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈమె వ్యవస్థాపకురాలు. ఈ సంస్థకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఆహ్వానించి పునాదిరాయి వేయించారు. జూన్ 18, 1954 అది ప్రారంభమైనప్పుడు దేశంలోనే అది 2వ క్యాన్సర్ ఆసుపత్రి అయింది. ఇప్పుడది సంవత్సరానికి 80,000 మంది క్యాన్సర్ రోగులకు చికిత్సనందిస్తోంది.
డాక్టర్ ముత్తులక్ష్మి స్త్రీధర్మ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ తమిళ భాషా సాహిత్యాలకు కూడా గణనీయమైన సేవలందించారు. మరోవైపు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ పత్రిక రోషినికి సంపాదకత్వం వహించారు. జూలై 30, 1886 నుండి జూలై 22, 1968 మధ్య కాలంలో 82 ఏండ్లు జీవించిన ముత్తులక్ష్మి బ్రిటిష్ ఇండియా మద్రాస్ రాష్ట్రంలోని పుదుక్కొట్టై జిల్లా తిరుకోకర్ణం గ్రామంలో జన్మించారు. ఆడపిల్లల చదువుకు తీవ్రమైన ఆంక్షలున్న ఆ కాలంలో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి 1912లో వైద్యశాస్త్ర పట్టా సాధించారు. ఉన్నత విద్య కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్లారు. కానీ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ వారి ఒత్తిడి మేరకు తన బంగారు భవిష్యత్ ద్వారాలు మూసేసుకుని వచ్చి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేరారు. అక్కడ ఏకగ్రీవంగా డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నికై బాధ్యతలు నిర్వహించారు. దాంతో ఒక మహిళా హక్కుల కోసం పోరాడే ఉద్యమకారిణి అసెంబ్లీ వ్యవస్థలో ప్రవేశించినట్లయింది. ఆ రకంగా ఆమె పేరు అనేక విషయాలలో ప్రథమ స్థానంలో నమోదయ్యింది. ఇప్పటికీ అవన్నీ రికార్డులుగానే ఉండిపోయాయి. ముత్తులక్ష్మిరెడ్డి దేశంలో ప్రప్రథమంగా పురుషుల కళాశాలలో ప్రవేశం సాధించిన తొలి మహిళ. మామూలు అకాడమిక్ డిగ్రీ కళాశాలలో కాకుండా వృత్తికి సంబంధించిన మెడికల్ కళాశాలలో ప్రవేశం సాధించటం ఆ రోజుల్లో 1907 కాలం నాటిలో చాలా గొప్ప విషయం. అందుకే ఆమె తొలి మహిళ హౌస్ సర్జన్, దేశంలో తొలి మహిళా డాక్టర్ కాగలిగారు. అలాగే నాటి బ్రిటిష్ ఇండియాలో ఆమె తొలి మహిళా లెజిస్లేటివ్ సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డుకు తొలి మహిళా లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి డిప్యూటీ ప్రెసిడెంట్, మద్రాస్ కార్పొరేషన్లో తొలి మహిళ కాగలిగారు. వీటన్నింటితో పాటు 1953లో అవ్యర్ హోమ్కు రూపకల్పన చేసి ఆ విషయంలో కూడా తొలి మహిళగా నిలిచారు. ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతాలకు తరలించి వేశ్యా వృత్తిలోకి దింపటాన్ని ఆపడంలో ఆమె నెలకొల్పిన హోం ప్రముఖ పాత్ర పోషించింది. అలాంటి బాలికలకు, యువతులకు ఆశ్రయం కల్పించి విద్యనందించి స్వతంత్రంగా జీవనం గడిపే విధంగా తీర్చిదిద్దేవారు. ముఖ్యంగా ముస్లిం హరిజన బాలికలకు స్కాలర్షిప్లు అందించి మరింతగా ప్రోత్సహించేవారు. ముత్తులక్ష్మి తల్లి చంద్రమ్మాళ్ నిమ్న వర్గానికి చెందిన తమిళ స్త్రీ, తండ్రి ఎస్ నారాయణస్వామి ఉన్నత వర్గానికి చెందిన అయ్యర్. అభ్యుదయ భావాలు గల నారాయణస్వామి తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని ఎదిరించి దేవదాసి అయిన చంద్రమ్మాళ్ను పెండ్లి చేసుకున్నారు. ఒక మహోన్నతమైన మానవీయ విలువలను నిలిపినందుకు ఆయన బంధువర్గం ఆయన దూరం పెట్టింది. ఆయన అందుకు బాధపడలేదు. వీరిద్దరికీ కలిగిన కూతురే ముత్తులక్ష్మి. తండ్రి నుండి అభ్యుదయ భావాలు పుణికిపుచ్చుకొని పెరిగింది. కూతురు ఆలోచనలు పసిగట్టిన తండ్రి నారాయణస్వామి కూతుర్ని విద్యావంతురాలిగా, మానవతామూర్తిగా చూడాలనుకున్నారు. అందుకే ఆమెను స్కూలుకు పంపటం ప్రారంభించారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఆమె ఒక ఉపాధ్యాయురాలై బాలికలకు విద్యనందించాలని తండ్రి నారాయణస్వామి ఆశించారు. కానీ ఆమె అంతకన్నా ఉన్నతంగా ఎదిగి అనేక సంస్కరణలకు కారణమైంది. యుక్త వయసు రాగానే పెండ్లి చేసి పంపటం ఆనాటి ఆచారం. కానీ ముత్తులక్ష్మి సొంత నిర్ణయాలు తీసుకోగల స్థాయికి చేరుకుంది. అందుకే ఉన్నత విద్య కోసం ఆరాటపడింది. మెట్రికులేషన్ పూర్తి కాగానే అక్కడి మహారాజా కళాశాలలో ప్రవేశం కోసం అర్జీ పెట్టుకుంది. అమ్మాయి కళాశాలలో ప్రవేశిస్తే అబ్బాయిలంతా ఆమె ఆకర్షణలో పడిపోతారని, వారి చదువు చెడిపోతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆ ప్రాంతం పొడుకొట్టై మహారాజుకు అది అనవసరమైన రాద్ధాంతమని అనిపించింది. ఆయన వ్యతిరేకతల్ని పట్టించుకోకుండా ముత్తులక్ష్మికి ప్రవేశం కల్పించారు. పైగా ఆమె సాహసానికి మెచ్చి స్కాలర్షిప్ కూడా ప్రకటించారు. ఆ రకంగా ఆమెకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఉన్నత విద్యకు ద్వారాలు తెరుచుకున్నాయి. 1914లో ముత్తులక్ష్మి తన 28వ ఏట 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సుందర్ రెడ్డిని పెండ్లి చేసుకున్నారు. తనను జీవిత భాగస్వామిగా సమాన స్థాయిలో గౌరవిస్తానని, తన నిర్ణయాలు తను తీసుకునే స్వేచ్ఛ ఉండాలన్న హామీ కాబోయే భర్త నుండి తీసుకున్న తర్వాతనే ఆమె సుందర్ రెడ్డితో వివాహానికి ఒప్పుకున్నారు. అలా పెండ్లి తర్వాత ఆమె పేరుకు రెడ్డి అనే పదం జతకూడింది. వారికి 2 కొడుకులు పుట్టారు. ఒకరు డాక్టర్ కృష్ణమూర్తి, మరొకరు రామ్మోహన్. తమిళ సినిమా నటుడు జమినీ గణేశన్ ముత్తులక్ష్మికి అల్లుడు. తోడ పుట్టిన సోదరి క్యాన్సర్తో చనిపోవడంతో ఒక డాక్టర్గా ఆమె క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించగలిగారు. అంతేకాదు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేకంగా ఆసుపత్రులుండాలన్నది ఆమె ఆలోచన. అందువల్ల మెటర్నిటీ చిల్డ్రన్ హాస్పిటల్ కాన్సెప్ట్ ఆమెదే అయ్యింది. 1926లో ప్యారిస్లో జరిగిన ఉమెన్స్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. లెజిస్లేటర్ గా తన అనుభవాలు, ఆలోచనలు ఆమె మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లెజిస్లేటర్ పేరుతో 1930లో గ్రంథస్థం చేశారు.
1947లో ఎర్రకోట మీద ఆవిష్కరించిన తొలి భారతీయ పతాకంపై దేశంలో ముఖ్యమైన వారి పేర్లు రాశారు. అందులో ముత్తులక్ష్మి పేరు కూడా ఉంది. గాంధీజీ, అని బిసెంట్, సరోజినీ నాయుడు వంటి దేశ నాయకులతో ఈమెకు సన్నిహిత సంబంధాలుండేవి. బహుముఖీనమైన ప్రతిభతో ఆమె అనేక రంగాలలో కృషి చేస్తూ దేశసేవ చేసిన ముత్తులక్ష్మి కృషిని భారత ప్రభుత్వం గుర్తించి 1956లో పద్మభూషణ్ ప్రకటించింది.